ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే ఈస్టర్కు ముందు నాలుగవ ఆదివారము, ఈస్టర్కు ముందు నాలుగవ ఆదివారము, లెంట్లో మూడవ ఆదివారము, లెంట్లో మూడవ ఆదివారము, అంతర్నిబంధితముగా నుండుట కొరకు పిలుపు. అంతర్నిబంధితముగా ఉండుట కొరకు పిలుపు. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే యెషయా గ్రంథము 56:1-7 వచనముల వరకు. రెండవ పాఠముగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-17 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21-28 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21-28 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 86వ కీర్తన, కీర్తనల గ్రంథము 86వ కీర్తన ఈరోజు మనకి పాఠ్యాంశముగా ఇచ్చి ఉన్నారు. అయితే అంతర్నిబంధితముగా ఉండుట కొరకు పిలుపు అంటే, అంతర్నిబంధితముగా అంటే ఏంటంటే, ఎవరైతే ఎన్నిక లేక ఉన్నారో, అంటరాని వారిగా ఉన్నారో, ఎవరినైతే నిషేధించబడి ఉన్నారో అట్టి వారు కూడా అందరి కూడా ఒకటే అని అందరినీ దేవుడు ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా నా సమాజ మందిరంలో అందరూ నన్ను స్తుతించాలి, అందరూ నాకు ఒకటే అని తెలియపరుస్తూ ఆయన ఒక పిలుపు అనేది ప్రకటన చేస్తున్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చక్కగా పిలుస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ లోకమును ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు తన మరి శిలువ మరణము నైనా పొందున్నంతగా మరి స్వరూపమైనను సొగసైన లేనివాడిగా ఉండి మనలను ప్రేమించి తన రక్తములో మనల్ని మరి కడుక్కుని ఆయన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. అట్టి దేవుడుగా ఉన్నాడు. ప్రతి వారు కూడా నా జనము అని తెలియపరుస్తున్నాడు. జాతి లేదు, మతం లేదు, తెగ లేదు, వీరందరూ కూడా నాకు ప్రజలే అని తెలియపరుస్తున్నాడు. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి 86వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాము. ప్రభువా, దేవతలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటైన కార్యము లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామము గణపరచెదరు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, అయ్యా, మీరు మాకు తెలియచేసిన ప్రకారము ప్రభువా, సమ్మిళితమైన రాజ్యంలో మేము జీవిస్తుండగా ప్రభువా, జాతి లేదు, తెగ లేదు, కులం లేదు అని చక్కగా తెలియపరుస్తూ అందరిని నేను పిలుస్తున్నాను, అందరూ నా మందిరంలో నివసించాలని, వారిని ఆనందింప చేయాలని నేను పిలుస్తున్నానని మీరు చేసిన మరి ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకారం వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ మీరే మాతో మాట్లాడమని, వినిచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తినివ్వండి. చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఈరోజు మనం చూసినట్లయితే సమ్మిళత్వము అంటే, సమ్మిళత్వం అంటే ఇప్పుడు మన భారతదేశం ఉందనుకోండి, మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అంతా మరి తెగవారు ఉంటారు, అన్ని భాషల వారు ఉంటారు. అట్లా మరి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వంగా మన దేశం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే మరి సర్వలోకాన్ని సృజించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు. కాబట్టే ఏం చెప్తున్నాడంటే, మీరందరూ ఒక్కొక్కరినిగా విధంగా చూస్తున్నారు, అలా మీరు చూడవద్దు. నాకు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా నాకు సమానమే, అందరూ ఒకటే, అందరినీ ఒకే రీతిగా నేను తయారు చేశాను. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల, వారి శరీర లోపాల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారయ్యారు. కాబట్టి మీరందరూ ఒక్కొక్కరిని వేరుగా అలా చూడొద్దు, నాకు అందరూ సమానమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే మనం చూసినట్లయితే మనకిచ్చిన
మొదటి పాఠంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మనకి దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఎవరిని గుర్తు చేస్తున్నాడో ఒకసారి చూడండి. 56వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టువాడు ధన్యుడు అని తెలియపరుస్తూ చక్కగా మరి 5వ వచనంలో మనకు ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నా ఇంటను నా ప్రకారంలోనూ ఒక భాగంను వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకునుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను అని ఎవరికి చెప్తున్నాడు దేవుడు? 3వ వచనంలో చూద్దామండి. ఎలా చెప్తున్నాడంటే, షండు నేను ఎండును చెట్టని అనుకొనవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించే వారిని ఇష్టమైన దాన్ని కోరుచున్నాను. నా నిబంధన ఆధారంగా చేసుకున్న షండులను గుర్చి యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు. ఎవరండి? షండు అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము, నపుంసకుడని మనము బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. ఇక్కడ కూడా మనము చూస్తూ ఉంటాం కదా, కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడే కానీ, కొన్ని వివాహాలే కానీ, ఇంకా కొన్ని ఏ ఫంక్షన్స్ జరిగినా మొదటిగా వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే బ్లెస్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఏం చేస్తాం వాళ్ళంటే చాలా చులకనగా చూడటం, రోడ్ల మీద కనిపించినప్పుడు కూడా వారిని చూసినప్పుడు అయ్యో అని మనం అనుకోకుండా ఏమనుకుంటామంటే వీళ్ళని చూసి మరీ నవ్వుకుంటూ కూడా వెళ్ళిపోయేవాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు కొంతమందిని ఏం చేశారంటే నపుంసకులుగా సృష్టించటం అది దేవుని సృష్టిలో ఒక భాగమేమో, కానీ అయితే మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే మరి వాళ్ళ యొక్క మర్మంగాలని మరి వాళ్ళంతటికి వాళ్ళే తీసివేసి వాళ్ళే షండులుగా తయారైపోతున్నారు, వాళ్ళే నపుంసకులుగా తయారైపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే అలా వారి యొక్క మర్మంగాన్ని తీసివేసుకుంటున్నారో, మరి షండులుగా ఎవరైతే తయారవుతున్నారో, నపుంసకులుగా ఎవరైతే తయారవుతున్నారో వాళ్ళని ఏం చేస్తానంటున్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో నాకు అసలు ఉండరు వీళ్ళు, నాకు నా సమాజంలోనే ఉండకూడదు, వీళ్ళు బయట ఉండాలి అని తెలియపరుస్తూ చక్కగా ద్వితీయోపదేశ కాండము మనము చూస్తూ ఉంటాము. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, మొదటి 2 వచనాలు చూసినట్లయితే అక్కడ చక్కగా రాస్తూ ఉన్నాడు. ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో ఏంటంటే, ఎవరైతే సరే మర్మంగాలు మరి తీసివేసుకుంటారో అట్టి వారు మరి సమాజ మందిరములో ఉండకూడదు అని స్పష్టంగా ఆనాడు మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి ఆనాడు యెహోవా దేవుడు ఇచ్చాడు కదా, మరి ఆ ధర్మశాస్త్ర ప్రకారము మనము చూస్తూ ఉంటాము. ద్వితీయోపదేశ కాండంలో చక్కగా రాస్తున్నాడు అనమాట. మరి చూసినట్లయితే మనం ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, గాయము నొందిన ఋషభనులు గలవాడే కానీ మర్మంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. చూసారా, షండు యెహోవా సమాజములో చేరకూడదు అని చక్కగా మరి మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఎవరైతే మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఆ విధంగా తయారవ్వాలని సర్జరీల ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న జీవితాన్ని చక్కగా దేవుడు చెప్పాడు, స్త్రీ వేషం వేయొద్దు మీరు, పురుష వేషం మీరు వేయొద్దు అని పురుషులకు చెప్పాడు, పురుషులకు స్త్రీ వేషం వేయొద్దని చెప్పాడు, స్త్రీలకు పురుష వేషం వేయొద్దని చక్కగా చెప్పి మరి ఎలా ఉండాలో అన్నీ చక్కగా మరి 22వ అధ్యాయంలో మనము ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, మరి మనం చూసినట్లయితే చక్కగా దేవుడిచ్చిన రూపాన్ని, దేవుడిచ్చిన స్వరూపాన్ని పాడు చేసుకుని వాళ్ళు ఎలా తయారయ్యారంటే మరి నపుంసకులుగా, అంటే మరి అటు ఇటు కాని వారనమాట నపుంసకులు అంటే. అది కూడా మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే ఇటు స్త్రీ కాదు ఇటు పురుషుడు కాదు, మధ్యగా ఉన్న వారినే నపుంసకులు అని అంటూ ఉంటాము. కాబట్టి అలాంటి వారినే షండులు అని కూడా అంటూ ఉంటాము. కానీ దేవుడు, మనమైతే సమాజంలో వారిని చిన్నచూపు చూస్తామేమో, కానీ దేవుడు చెప్తున్నాడు వారిని నేను చిన్నచూపు చూడను, వారికి నా ప్రకారములలో మరి చక్కగా యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో చూసాం కదా మనం చదువుకున్నట్లు, నా ఇంటను నా ప్రకారములోను ఒక భాగమే వారికి ఇస్తానంటున్నాడు. చూసారా,
దేవునిలో ఉన్న మరి ఆ ఇంటిలోనంట ఒక భాగాన్ని ఎవరికి ఇస్తానంటున్నాడంటే షండులకి, అంటే నపుంసకులకి ఇస్తానంటున్నాడు. అంటే దేవుడే తెలియపరుస్తున్నాడు, ఎవరినైనా మనము అన్ని జాతులు కూడా ఒకే విధంగా చూడాలి. ఏ జాతిని ఎక్కువ తక్కువగా కూడా చూడకూడదు, ఏ తెగను కూడా ఎక్కువ తక్కువగా చూడకూడదు. ఎందుకంటే మనం సమ్మిళితమైన మరి ప్రజలుగా మనం ఉన్నాము. అలాంటి మనలను ఏం చేస్తున్నాడంటే దేవుడు మరి అందరిని ఒకే విధంగా చూడమని ఈరోజు ఒక పిలుపు అనేది పిలుస్తున్నాడు, చక్కగా పిలుస్తున్నాడు అనమాట. ఒక పిలుపు ఆ పిలుపు కొరకు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. ఏంటంటే మీరు ఎవరినైతే ఏ విధంగా చూస్తున్నారో ఒకసారి మీరు పరిశీలన చేసుకోమని తెలియపరుస్తున్నాడు. అందుకని చక్కగా రాస్తూ ఉన్నాడు కదా, విశ్రాంతి దినం అపవిత్రపరచకుండా ఆచరించుము, నా నిబంధన ఆధారం చేసుకుని యెహోవా దాసులమై యెహోవా నామమును ప్రేమించు, ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యజనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. చూసారా, దేవుని యొక్క ప్రజలు అనేది ఇద్దరుగా ఉన్నారు. ఒకరు దేవుని ప్రజలై ఉన్నారు, ఒకరు దేవుని ఎరుగని ప్రజలై ఉన్నారు. దేవుని తెలుసుకున్న ప్రజలు, దేవుని ఎరుగని ప్రజలు, వీరే అన్యజనులుగా బైబిల్ గ్రంథంలో మనము అనుకుంటూ ఉంటాము. దేవుని ఎరుగని ప్రజలనే అన్యజనులు అంటాం. ఎందుకంటే వాళ్ళు మరి విగ్రహారాధనలో కానీ మరి అలా మునిగి తేలిపోతూ నిజ దేవుడిని ఎరక్కోక జీవిస్తున్నారు. కాబట్టి అలాంటి వారి కోసమే దేవుడు అంటున్నాడు కదా, అట్టి వారంట ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులకు నా ప్రార్థన నా పరిశుద్ధ పర్వతమును తోడుకుని వస్తానని తెలియపరుస్తున్నాడు. చూసారా, మనం అనుకుంటాము ఆయన పేరు పెట్టుకున్న జనాంగంగా ఉన్న వారిని ఆయన తీసివేసి మరి చెప్తున్నాడు కదా, మరి అన్యులకు నేను ఇస్తాను అని తెలియపరుస్తున్నాడు. చూసారా, దేవుని మందిరము సమస్త మరి జనులకు కూడా అది ప్రార్థనా మందిరము. ఎందుకంటే నీకే కాదు, మరి మనం అనుకుంటాము మరి అన్యులకు ఇది కాదు అనుకుంటాం, కానీ అది సమస్త జనులకు ప్రార్థనా మందిరము. యెషయా గ్రంథంలో అందుకే అంటున్నాడు, భూదిగంత నివాసులారా మీరు నా యొద్దకు రండి అని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే చక్కగా అక్కడ కూడా ఏం మాటలు చెప్తున్నాడంటే ఆయన మరి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళ్ళుదమని ఆయన మార్గముల విషయమై మనం బోధించదము, ఆయన త్రోవలు నడుతుము అని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గమును నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తెలుగాను సాగగొట్టెదరు. చూసారా, ఇక్కడ దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు, అన్యజనులకు న్యాయం తీరుస్తాడంట. ఎవరికి మధ్యవర్తి అయి ఉండి అన్యజనులకు నేను న్యాయం తీరుస్తాను. మీరు అనుకుంటున్నారు కదా ఆయన మార్గముల విషయమే మీకు బోధిస్తానని, ఆయన త్రోవలు సరళముగా చేస్తానని చెప్పుకుంటున్నారు కదా, కాబట్టి నేను మధ్యవర్తిగా ఉండి అన్యజనులకు న్యాయం తీరుస్తానని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఈ మందిరము ఎలాంటి మందిరం అంటే మరి ఆషామాష కాదు. ఈ మందిరంలో సమస్తము కూడా ఉండాలి, అందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు అని చక్కగా తెలియపరుస్తున్నాడు. మరి మనం చూసుకుంటాము 84వ కీర్తనలో కూడా చక్కగా రాస్తూ ఉంటారు. ఏంటంటే 84వ కీర్తనలో చూసినట్లయితే అక్కడ కోరాహు కుమారులు చక్కగా రాశారు, మందిరం గురించి ఎంత ఆసక్తితో ఎంత ప్రేమతో మరి మందిరాన్ని అపేక్షిస్తూ మందిరం మీద ఉన్న ఇష్టాన్ని తెలుపుచు వాళ్ళు రాస్తున్నట్లు చూస్తూ ఉంటాము. దాంట్లో ఏంటంటే యెహోవా మందిర ఆవరణము చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. మరి చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా నా రాజా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమున అందు నివసించువారు ధన్యులు అని తెలియపరుస్తున్నాడు. అందుకని మరి నా ఇంటలో కానీ నా ప్రకారంలో కానీ వారిని ఏం చేస్తానంటున్నాడంటే ఒక భాగమే వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నాడు షండులకి. అంతేకాదు మరి చక్కగా ఏమని చెప్తున్నాడంటే మరి అదేంటి విశ్రాంతి దినమున చక్కగా చెప్తున్నాడు అనమాట. మరి నిజమే, విశ్రాంతి దినమున అపవిత్ర పరచవద్దు అని చక్కగా తెలియపరుస్తూ మరి షండులకి ఒక భాగాన్నే నేను ఇస్తానని చక్కగా రాసి పెట్టాడు దేవుడు. మరి నిజంగా చూసినట్లయితే మనము షండులని తక్కువ
తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ఆనాడు దానియేలు కాలంలో కూడా మరి అక్కడ ఒక అధిపతిగా ఉండి ఆయన ఏం చేశాడంటే మరి దానియేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఒక అధిపతిగా ఉండి ఆ షండు మరి వచ్చిన జ్ఞాన వివేకము కలిగిన ప్రజ్ఞావంతులందరికీ కూడా వాళ్ళు ఏమి తినాలో ఏమి తినకూడదో అన్నీ పెట్టడానికి ఒక అధిపతిగా మరి దానియేలు కాలంలో బబులోను మరి రాజ్యములో అక్కడ మరి ఎన్నుకున్నట్టు నపుంసకుల్ని మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనము తక్కువగా అనేది చూడకూడదు. ఈరోజు మరి పిలుస్తున్నాడు దేవుడు, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా ఉన్నారనుకుంటున్నారో మీరు బాధపడిన అవసరము లేదు. ఎందుకంటే నా ఇంటిలోనే కానీ నా ప్రకారంలో కానీ ఒక భాగమే నీకు ఇస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో కూడా మనము చక్కగా చూస్తూ ఉంటాము. అక్కడ కూడా దేవుడు చక్కగా మరి రాస్తూ ఉంటాడు. ఏంటంటే మరి ప్రభు దూత మరి నీవు లేచి దక్షిణంగా వెళ్ళి గాజా మరి పోవు మార్గమును కలుసుకుని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐతిపియుల రాణి అయిన కాందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతిపియులుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచున్నాడు అని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడికి ఎవరిని వెళ్ళమని అంటాడంటే మరి అక్కడికి ఫిలిప్పుని వెళ్ళమని చెప్పి మరి ఆ నపుంసకుడికి మరి ఏ విధంగా మీరు సువార్త చెప్పాలి, ఆ నపుంసకుడు దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడో అని చక్కగా తెలియపరుస్తూ నువ్వు వెళ్ళు అని మరి ఇక్కడ చూసినట్లయితే ఈయన ఎవరంటండి మరి రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న, అసలు చూడండి ఆయనున్న ఆస్తి ధనము అన్నిటి మీద ఎవరిని పెట్టింది తెలుసా? ఈ రాణి మరి నపుంసకుని పెట్టిందంట. నిజంగా చూసినట్లయితే మనం అనుకుంటాము మరి నపుంసకులు కదా, వీళ్ళు ఎందుకు పనికిరారు కదా అనుకుంటాం. కానీ మరి నపుంసకుడి గురించే కాదు చెప్పేది. ఈరోజు దేవుని ఎరుగని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు నన్ను తెలుసుకోనండి, నేను మిమ్మల్ని మీ కొరకే నేను ఈ ప్రాణం పెట్టాను. ఒక్క క్రీస్తుని ఎరిగిన వారికే కాదు, క్రీస్తుని ఎరగని వారికి కూడా నేను ప్రాణము పెట్టాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే మీరు క్రీస్తుని ఎరక్కోకుండా ఈ లోకంలో జీవిస్తున్నారో మరి నేను వారికి కూడా నేను ప్రాణం పెట్టాను, కాబట్టి మీరు నన్ను తెలుసుకోండి అని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని మనం చూసినట్లయితే మరి లోకాసువార్తలో మనం చూస్తూ ఉంటాం కదా 14వ అధ్యాయంలో, అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, గుడ్డివారును, కుంటివారును మరి ఎవరిని పిలవమంటున్నాడు? మీరు పిలువుము అని తెలియపరుస్తున్నాడు. ఎవరిని పిలుస్తాడంటే ఎవరైతే కుంటివారిగా గుడ్డివారిగా ఉన్నారో మరి ఎందుకు అంగహీనులుగా ఉన్నారో మరి ఏ విధము చేతనైనా మరి శరీర రోగాలతో ఉన్నారో అట్టి వారిని మీరు నిర్లక్ష్య పెడుతున్నారేమో, అట్టి వారిని నిర్లక్ష్య పెట్టొద్దు. త్వరగా పిలవండి. పిలవబడిన వారు ఏమైపోయారు? సాకులు చెప్పారు. మరి మరి ఎన్నిక మరి అయిన వారు ఏం చేశారంటే సాకులు చెప్పారు. ఎన్నిక లేనివారు మరి నిరాకరింపబడిన వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు మనకి ఇచ్చిన అంశం అదే. నువ్వు ఎంతగానో నీచంగా అసహ్యంగా చూస్తున్నావేమో ఎవరినైనా వీళ్ళు అన్యులు కదా అని నువ్వు భావిస్తున్నావా? వీళ్ళకేముందిలే చేసేదని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు, అట్టి వారి పక్షాన నేను ఉంటాను, అట్టి వారినే నేను ఏర్పరచుకున్నాను, ఇట్టి వారిని మీరు కూడా అదే విధంగా చూడాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము చూస్తూ ఉంటాము. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు చక్కగా తెలియపరుస్తాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను మరి ఘనులైనను గొప్పవారి వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీర దేవుని ఎదుట మరి అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూసారా, దేవుడంట జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి మరి వెర్రివారిని
ఏర్పరచుకున్నాడంట. మనం చూస్తాం కదా లోకసువార్త 13వ అధ్యాయంలో కూడా ఏమనుంది, మరి ఎంతోమంది జ్ఞానం కలిగిన వారిని ఎంతో మంచిగా విందు చేసి అందరినీ చక్కగా ఉన్నతమైన వారిని పిలిచినప్పుడు అక్కడ ఏమైందంటే మరి పిలవబడినప్పుడు వారందరూ కూడా సాకులు చెప్పారు. కానీ మరి అక్కడ పిలవలేని వారు ఆ రాజా మందిరంలోకి వెళ్ళి ఆ విందును ఆరగించారు. అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఎన్నిక లేని వారిని, నిరాకరింపబడిన వారిని, మరి ఎందుకు మీరు పనికిరారు అనుకుంటున్నారు చూడండి, అట్టి వారినే నేను తీసుకొస్తాను, అట్టి వారినే నేను నిలబెడతాను, అట్టి వారినే నేను ఆదరిస్తాను, అట్టి వారికే నేను ప్రాధాన్యత ఇస్తాను, అట్టి వారినే నేను ముందుంచుతాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకనే మనం చూస్తాం ఎన్నిక లేని వారని ఎవరిని కూడా అనుకోకూడదు. మనం చూసినట్లయితే సమరయ స్త్రీని చూస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం కదా. ఆమె చక్కగా యేసుక్రీస్తు ప్రభువారితో ఒక సంభాషణ జరుపుతుంది. ఏంటంటే, అయ్యా నువ్వు యూదుడవు, నేను సమరయులను, నీకు నాకు సాంగత్యం ఏంటి అసలు, నీకు మాకు అసలు పడనే పడదు కదా, అలాంటిది నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, నాతో ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నావు అన్నప్పుడు తన జీవితం అంతా కూడా ఎత్తి చూపించినప్పుడు తన హృదయము తెరవబడి నిజమైన క్రీస్తును అంగీకరించి తన కుండను విడిచిపెట్టి మరి ఊరిలోకి వెళ్ళి సువార్త ప్రకటించిందంట. మరి నిజమే కదా. మరి మనం అనుకోవచ్చు ఆ స్త్రీ ఎందుకు ఎన్నికలేదు కదా, పనికిరాని కదా నా స్త్రీయే అనుకుంది. కానీ అక్కడ జరిగిన క్రియను చూసినట్లయితే దేవుని యొక్క సువార్త అనేది ఆ విధముగా బయలుదేరింది. ఎన్నిక లేని వారి ద్వారానే సువార్త కూడా బయలుదేరింది. మనం పాపాత్మురాలైన స్త్రీని చూస్తూ ఉంటాం కదా. ఆమె కూడా అంతే, మరి చక్కగా మరి తన యొక్క సువార్తను మరి వెదజల్లుకుంది. ఆమె ఎందుకు పనికిరాదు ఈ స్త్రీ, అసలు ఈమెను చూస్తుంటేనే సమాజంలో వెలివేయబడుతున్న స్త్రీ, ఈ స్త్రీని పట్ల మరి అందరూ కూడా మరి రాళ్లతో కొడుతున్నారు, ఆ స్త్రీని చూసినప్పుడు భయంకరమైన మాటలు అంటున్నారు, అసలు ఎందుకు ఈ స్త్రీ అని నీచంగా చూస్తున్నప్పుడు దేవుడు అలాంటి స్త్రీనే ప్రేమించాడు. మరి ఇంటికి వచ్చిన సీమోను అయితే నీళ్ళు ఇవ్వలేదు, కానీ తన కన్నీళ్లతో మరి పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో మరి ఏం చేసిందంటే పాదాలను తుడిచింది. అంటే తనలో హృదయంలో ఉన్న కన్నీటి ద్వారా తన పాపాన్ని కడుక్కుంది. అంతేకాదు, ఏ పాపం అయితే ముద్ర వేసి ఆ అమ్మాయి మరి పాపపు స్త్రీ అని ఒక ముద్ర వేసిందో ఆ ముద్రను తల వెంట్రుకల ద్వారా తుడిచివేసేసుకుంది కదా. మనం అనుకుంటాము వాళ్ళు ఎందుకు పనికిరారులే అనుకోవచ్చు, కానీ దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకోవచ్చో తెలీదు, ఏ విధంగా మాట్లాడొచ్చో తెలీదు. కాబట్టి మనం చూస్తూ ఉంటాము షండుల గురించి దేవుడు గొప్ప మాటలు చక్కగా తెలియపరిచారు. అంతేకాదు మనం చూస్తూ ఉంటాం మనకిచ్చిన మరి సువార్త పాఠంలో కూడా చూసినట్లయితే సువార్త పాఠములో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే 21 నుంచి 28 వచనాలు చూసినట్లయితే ఇక్కడ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దేము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అప్పుడు 24వ వచనం చూద్దామండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చెయ్యము అని అడుగుతుంది. ఎంత బతిమలాడుతుందో చూడండి. అయ్యా నువ్వు ఇశ్రాయేల్ కోసమే వచ్చావు, నేను కాదన్ను, కానీ నీ అవసరం నాకు కావాలి, నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేయరు, నువ్వు కానీ చేయగలవాడు అని నేను నమ్మాను, ఆ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చాను, నువ్వు చేయగలవు అని విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకునినప్పుడు అక్కడ ఆ విశ్వాసం వల్ల ఆమె తన కుమార్తెను బాగుపరుచుకుని మళ్ళీ చక్కగా మరి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇక్కడ నీకు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పి ఆ గడిలోనే ఆమె స్వస్థత పొందిందని మరి చక్కగా రాసి ఉంది. నిజమే, చూసారా. మరి ఆ విధముగా మనం ఎన్నిక లేని వాళ్ళు అనుకోవచ్చు, కానీ దేవుడు చేసే కార్యాలు అట్టి వారి మీదే ప్రేమ కనికరము కృప చూపిస్తానని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అంతేకాదు రూతు మోయాబీయురాలు దేశస్తురాలు అయినప్పటికీ కూడా అక్కడ ఆమె మీద దేవుని కృప కనికరము ఉంది కాబట్టే బోయాజుకు దగ్గరయింది. బోయాజు చేత మరి యేసుక్రీస్తు వంశావళిలో నుంచే పుట్టడానికి ఒక అర్హత అనేది మరి మోయాబీయురాలైన రూతు మరి పొందుకుంది.
చూస్తున్నాం కదా. మనం అనుకోవచ్చు, ఎన్నిక లేని దేశం కదా, ఎన్నిక లేని వాళ్ళు కదా, ఎందుకు పనికిరాని వాళ్ళు కదా అనుకోవచ్చు. కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు, అట్టి వారి నుంచే నేను మహిమ తెచ్చుకుంటా, అట్టి వారికే నేను నా విశ్రాంతి దినమున కూడా మరి నా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. అందుకనే చక్కగా మనం చూస్తూ ఉంటాం కదా. మరి మనం చదువుకున్నట్లుగా గలతీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. అంతేకాదు ఇంకొక మాట మనం చూసినట్లయితే మరి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాము. ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన వారును మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేడిని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నామంట? సమీపస్తులై ఉన్నాము. మొదట ఎలా ఉన్నా? దూరస్తులుగా ఉన్నాము. అయితే ఇప్పుడు సమీపస్తులయ్యాము. ఎందుకు సమీపస్తులం అయ్యాము అంటే ఆయన రక్తము వలనే మనము సమీపస్తులమయ్యాము. పూర్వం మనం అన్యజనులుగానే ఉన్నాము, మరి పరజనులుగానే ఉన్నాము. కానీ యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా ఉన్నారు అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంటుంది. చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. గలతీలకు రాసిన యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసిపోతిని అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నేను చేసినదే మీరు కూడా చేయాలి. అందరినీ సమానంగా మీరు చూడాలి, ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరిని హెచ్చించుకోవాలి. మళ్ళీ దేవునికి మనము ఏ విధంగా ఉండాలి అంటే, ఆయన ఏ విధంగా చేశాడో అట్టి మనసు కలిగి మనం కార్యాలు చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, నేను మరి క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మనం చూస్తూ ఉంటాము మరి గలతీలకు రాసిన పత్రికలో కూడా చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడాయను. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయ్యాడు కాబట్టే మనము క్రీస్తు పిల్లలముగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు. అందుకని అబ్బా తండ్రి అని మనము పిలవగలుగుతున్నాము అని. ఆ విధంగానే మరి అన్యజనులైన వారిని కూడా మనం చూసినప్పుడు వారిని మనము ఏ విధంగా ఉండాలంటే, మన సంఘంలో చేర్చుకుంటూ క్రీస్తు యొక్క సువార్తను చెబుతూ క్రీస్తుకు మరి చక్కగా మరి వీళ్ళు ఎన్నిక లేని వారు అని మనం అనుకోకుండా వారికి కలిగిన ప్రాధాన్యతను మనము తెలియచేయాలి. అందుకే పేతురు చక్కగా మరి చతుష్పాద జంతువులు పాత్ర ఒకటి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఇవి నీవు చంపుకుని తిను అని పేతురుకు ఒక స్వరం వినబడినప్పుడు, అయ్యో ఇవి నిషిద్ధమైనవి కదా, ఇవి నేను ఏ విధంగా తినగలను అని తెలియచెప్పినప్పుడు ఒక్క చక్కగా దేవుడు తెలియచేశాడనమాట. నేను పవిత్రపరిచినవి నీవు నిషిద్ధమైనది ఎలా చెప్తున్నావు అంటున్నాడు. అంటే సకలమైన అన్య దేవతలను అనుసరించే వాళ్ళే కానీ మరి ఈ లోకంలో పడిపోయిన అనేకమైన మరి దేవుని ఎరుగని ప్రజలే కానీ దేవుడు ఒకటే తెలియపరుస్తున్నాడు, నేను వారి కోసం కూడా వచ్చాను, వారి కొరకు కూడా నా ప్రాణాన్ని అర్పించాను, భూమి మీద నేను నా రూపమందు చేసుకున్న ప్రతి ఒక్క మనిషిని కూడా మరి నేను ప్రేమించాను కాబట్టి ఈ లోకానికి వచ్చాను అని యోహాను సువార్త 3:16లో చూస్తాం కదా. ఆ విధంగా మరి ఎంత ప్రేమించి లోకానికి వచ్చాడో మనకి
తెలియపరుస్తున్నాడు అనమాట. అంత ప్రేమించి మన మీద కనికరపడి మన మీద జాలిపడి వచ్చిన దేవుడు మీరందరూ మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరి దేవుని మందిరంలో వారిని నేను ఆనందింపజేస్తానని దేవుడు చక్కగా చెప్తున్నాడు షండులకి. అంటే మనము వాళ్ళు ఎందుకు పనికిరాని వారు కానీ చిన్న చూపు అనేది చూడకూడదు అని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకనే మరి మనం చూస్తూ ఉంటాం కదా, మరి ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వచ్చి మీ దేవుడే గొప్పవాడు, మీ దేవుడినే మేము ఆరాధిస్తాము అని చక్కగా మరి వస్తారంట. మరి నిజంగా చూస్తూ ఉంటాం, మనం వచ్చి ఆరాధిస్తారంట దేవుణ్ణి. అదేవిధంగా మనం చూసినట్లయితే మన యెషయా గ్రంథములో కూడా మనము ఒక మాట చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో కూడా మరి మొదటి అధ్యాయమే కానీ 41వ అధ్యాయమే కానీ 56వ అధ్యాయమే కానీ మనం ఇవన్నీ చూసినట్లయితే దేవుడు అన్యజనుల పట్ల ఆయన చేసిన కార్యము, అన్యజనులకి ఆయన పట్ల ఆయనకున్న ప్రేమను మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు ఎండిపోయిన వారిలాగా ఉన్నారు, మీరు ఎండిపోయిన వీడు ఎందుకు పనికిరాడు అని అనుకుంటున్నారేమో, దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే అవన్నీ మీరు విడిచిపెట్టండి, ఆ తలంపులన్నీ మీరు వదిలిపెట్టండి. నేను అందరి కోసం వచ్చాను, నా రూపంలో చేయబడిన ప్రతి ఒక్క మనుష్యుడు కూడా నా బిడ్డే, కాబట్టి వారందరినీ నేను రక్షించాలి అని దేవుడు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అలా తెలియపరుస్తూ ఉండబట్టే కదా మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అందుకని బూదిగంతముల నుండి నేను పట్టుకుని కొలనూల నుండి పిలుచుకునినవాడా అని ఇక్కడ యాకోబుతో తెలియపరుస్తున్నాడు. అంటే యాకోబు ఇశ్రాయేలీలుగా ఒక మనిషి మరి ఒక దేశముగా మార్చబడ్డాడు. ఆ మార్చబడిన దేశమే ఆయన ప్రజలని ఆనాడు కాలంలో అనుకున్నారు. కాదు, ఎందుకంటే ఆయన ఎరుగని వారి కూడా ఆయన జాతి, ఆయన ప్రజలు అయి ఉన్నారు. అన్యజనులు కూడా మళ్ళీ తీసుకుని వచ్చి ఆయన కలిపినప్పుడు మాత్రమే అది ఏకతునకగా ఈ దేవుని దగ్గరికి మరి చక్కగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంది. కాబట్టి నా మందిరము మరి చక్కగా అనేక మంది కూడుకునే ప్రార్థన స్థలము కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియపరుస్తూ మరి 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారంట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు. ఈ అన్యుడు తప్ప మిగతా వాళ్ళు ఏరి అని దేవుడు చక్కగా అడుగుతున్నాడు. కాబట్టి మనం అనుకుంటాం మా దేవుడే కదా, పుట్టి నుంచి మేము ఆరాధిస్తున్నాం కదా అని అనుకుంటున్నావేమో నువ్వు. చాలా జాగ్రత్త. దేవుడు అడుగుతున్నాడు, ఒకానొక సమయంలో నువ్వు నా క్రిస్టియన్స్గా పుట్టావు, నా పితరులు ఆరాధిస్తున్నారు, నేను ఆరాధిస్తున్నాను, నా బిడ్డలు ఆరాధిస్తున్నారని చెప్పుకుంటున్నావు, కానీ దేవుడు మరి నీవెవరో నాకు తెలీదు అనే రోజు ఒకటి వస్తుందేమో ఒకసారి గుర్తు చేసుకో. అలాంటి రోజు రాకముందే మరి దేవుడు తెలియపరుస్తున్నాడు, అన్యజనులైన వారిని కూడా నా ఇంట ప్రకారంలో ఒక భాగం ఇస్తానంటున్నాడు, అట్టి వారిని నేను చేర్చుకుంటానంటున్నాడు. అట్టి వారికి బైబిల్ గ్రంథంలో కూడా చాలా ప్రాధాన్యతనిచ్చాడనమాట. అంత గొప్ప ప్రాధాన్యతనిచ్చాడు. అంతేకాదు అట్టి వారందరూ కూడా ఒకానొక సమయంలో రాజ్యాలలో మరి వాళ్ళని ఒకానొక మరి పదవులనిచ్చి వారిని మరి మనం చూసుకున్నాం కదా, దానియేలే కానీ మరి కందాకే మంత్రి యొక్క మరి రాణియే కానీ ఏంటంటే నపుంసకుల్ని ఏం చేసిందంటే మరి ఒక అధికారంలో నిలవబెట్టినట్లు మనము చూస్తూ ఉంటాం. అంతేకాదు దేవుడు చూస్తే ఏమన్నారో నా ఇంట నా ప్రకారంలో ఒక భాగమే వారికి ఇస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అట్టి వారిని మనం ప్రేమించే వ్యక్తుల్లాగా ఉంటూ, అట్టి వారి కొరకు మనం ప్రార్థించే వ్యక్తుల్లాగా ఉంటూ, మనందరం కూడా ఒకరినొకరు మరి క్షమించుకుంటూ దేవుడిని ఎదిగి ఆయన వైపే చూడాలని కోరుకుంటూ, మరి దేవుడు మన కొరకు మరి ఈ ఆదివారం ఏం చెప్తున్నాడంటే, అందరూ మీరు సమ్మిళిత జనము కాబట్టి భిన్నత్వం ఏకత్వంగా అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని భాషల్లో మీరందరూ ఒకటిగా ఉన్నారు కాబట్టి మీరందరూ ఒకటే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వారిలో మీరు కలిసిపోవద్దు, కానీ వారిని నిజమైన క్రీస్తు వైపు మీరు నడిపించండి, నిజమైన మార్గం వైపు నడిపించండి, నిజమైన వెలుగు వైపు మీరు నడిపించండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అట్టి విధంగా మనందరం ఉండాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.